నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత. జై బాబు, జై బాబు. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తగిరాల సోమయ్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత. థ్యాంక్ యూ సీఎం సార్, 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 థ్యాంక్ యూ. అనుకున్నామండి ఇవాళ, పర్వాలేదు, ధన్యవాదాలు. అండి నేను మేడం గారు, మా అమ్మాయికి కంచిచర్ల నుంచి వచ్చాను. నా పేరు సౌందర్య అండి. నన్ను బాబు గారు ఇక్కడ పంపించారు మేడం గారి దగ్గరికి. సీఎం గారి ద్వారా నాకు ఫండ్స్ వచ్చినాయండి పాపకి. అయితే పాపకు హెల్త్ బాగలేదు. ఇలాంటి పేదవాళ్ళకి సీఎం గారి ద్వారా, మరి మేడం ద్వారా ఎంతో సహాయం పొందాలని, ఇంకా అందరికి, ఇంకా అలాగే పేదవారికి ఇలా సహాయం చేశారని చాలా ఆనందపడుతున్నాం. మేడం గారి ద్వారా మాకు సీఎం ఫండ్స్ వచ్చింది. మేము మా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉంది. 1,33,000 సీఎం గారు బాగా సహాయం చేశారు. 1,33,000 బాగానే సహాయం చేశారండి సీఎం గారు. మాలాంటి వాళ్ళకి, లేని వాళ్ళకి ఇలాంటి సహాయం చాలా అవసరం ఉంది మాకు. మీరు చెప్పి అందించిన మేడం గారు సహాయం చేశారు. బాబు గారు మాకు సహాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. లేక బాబు పుట్టినందుకు మాకు సహాయం చేసినందుకు చాలా మాకు ఆనందంగా ఉంది. సీఎం గారు, ఎమ్మెల్యే గారు అందరూ సహకారం. ధన్యవాదాలు. వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామంలో, మాది జుజ్జూరు గ్రామము, వీర్లపాడు మండలంలో మేము నివసిస్తున్నాము. ఇప్పుడు మా పాపకి హెల్త్ ప్రాబ్లం వల్ల మేము చాలా మనీ పే చేసాం హాస్పిటల్కి. అందువల్ల మేము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద మేము అప్లై చేసుకుంటే ఎమ్మెల్యే గారి, మా మండల ఎమ్మెల్యే గారు సౌమ్య గారి ఆధ్వర్యంలో. అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఈరోజు CMRF కింద విడుదలైన చెక్స్ చూస్తే దాదాపు 58 చెక్స్ విడుదల చేశామండి. దాదాపు 33 లక్షలు మరి ఈరోజు లబ్ధిదారులకు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ CMRF నిధులు విడుదల చేశారు. ప్రతి వారం కూడా మేము మినిమం 30 లక్షలు తగ్గకుండా CMRF చెక్స్ ఇస్తున్నామండి. ఇది నిజంగా మధ్య తరగతి పేద వర్గాలకి నిజంగా ఒక వరం లాంటిది. కేవలం ఒక వారంలో చూస్తే 33 లక్షలు విడుదల చేశారంటే ఏ విధంగా విరివిగా ఇస్తున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్కన రాష్ట్ర బడ్జెట్ సహకరించట్లేదు, అదేవిధంగా కొన్ని వేల లక్షల కోట్ల అప్పులో ఉన్నా కూడా పేదవారికి అండగా ఉండాలన్న లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ఈ విధంగా మరి ముందుకెళ్ళడం నిజంగా హర్షణీయం. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పేదవారికి ఎప్పుడు కూడా అండగా ఉండే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు పుట్టాడండి. అయితే బాబు కొంచెం పుట్టిన ప్రాబ్లం. గతంలో చూస్తే CMRF చెక్ అనేది ఎక్కడా కూడా లేదండి. 5 సంవత్సరాలు కూడా పేదవాళ్ళు వాళ్ళు ఈ ఏదైతే వైద్య ఖర్చు నిమిత్తం అంతా కూడా వాళ్ళు సొంతగా భరించేవాళ్ళు. కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది పేదవాళ్ళు, అదేవిధంగా మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు వైద్యాన్ని చేసుకున్న తర్వాత ఏదైతే బిల్స్ పెడతారో దానికి మరి ప్రభుత్వం వారు కొంత సహాయం చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని కోట్లాది రూపాయలు విడుదల చేస్తారండి ప్రతి వారం కూడా. మన నియోజకవర్గం మా పాప సీఎం రిలీఫ్ ఫండ్ ఓకే చేసి మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే సీఎం సార్ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా. ఇలాగ పేదవారికి ఇలాగా సేవలు అందిస్తున్నందుకు మేము చాలా, మా సీఎం గారి ద్వారా, మా ఎమ్మెల్యే గారు మేము చాలా గర్విస్తున్నాము.